ఆల్మోస్ట్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఒక 70 వరకు అయి ఉంటాయి అనుకుంటాను కదా, మూవీస్ కానీ సీరియల్స్ అన్ని కలిపి. బట్ స్టిల్ అయినా సరే మీరు ఇంకా కష్టపడాల్సి వస్తుంది కదా, వై? ఎందుకు అంటే చైల్డ్ యాక్టర్ గా చేసిన అప్పుడు అంటే ఆ ఫేస్ కి ఇప్పటికి చేంజెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చే మూవీస్ లో చైల్డ్హుడ్ హీరో రోల్స్ కానీ ఏది కానీ తగ్గినాయి. ఓకే, కొంతమంది చైల్డ్ యాక్టర్స్ ఉన్నారు ఇప్పటికి, మంచిగానే ఉంది. మా టైంలో ఎక్కువ ఉండేవి. బట్ అవి దీనికి యూజ్ అవుద్దా అంటే కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ చైల్డ్ యాక్టర్, ఇక్కడ హీరో. వాట్ ఎవర్ హీరో కానీ ఒక క్యారెక్టర్ కానీ మాకు రావాలంటే మా ఫేస్ వాల్యూ చిన్నప్పుడుది వేరే ఉంటుంది, ఇప్పుడు వేరే ఉంటుంది. సో ఇప్పుడు మేము క్రియేట్ చేసుకునే మార్కెట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్. మళ్ళీ జస్ట్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుద్ది. కానీ ఇప్పుడు మూవీస్కి కానీ ఆడియన్స్ థియేటర్ గ్రాప్ చేయాలన్నా, ఒక ఓటీటీ సిరీస్కి గ్రాప్ చేయాలన్నా కూడా ఇప్పుడు మేము క్రియేట్ చేసుకున్న మార్కెట్ ఇంపార్టెంట్ అనమాట. సో మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టు ఏదైనా కూడా. మన అంటే చైల్డ్ ఆర్టిస్ట్ల గురించి మాట్లాడుకుంటే తేజ సజ్జ గారు కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేశారు. అగైన్ మళ్ళీ తను ఒక సినిమాతో బయటకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ కాంపిటీషన్ లో ఉన్నారు. తను కూడా పెద్ద హీరోలతో పాటు తను ఈక్వల్ గా తనవి కూడా హిట్ అవుతున్నాయి. సో అలా చాలా మంది ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మళ్ళీ కెరియర్ ని స్టార్ట్ చేసి హీరోగా వస్తున్న వాళ్ళు, లేదా ఏదో ఒక రోల్ లో అయినా సరే వాళ్ళకంటూ ఒక నేమ్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమందికి మాత్రం మీరు అన్నట్టుగా మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా కష్టం అవుతుంది. సో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? యాక్చువల్గా తేజ నేను చిన్నప్పుడు ఒక యాడ్ లోనో దేంట్లోనో కలిసాం. యాక్చువల్గా చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరికి, ఎందుకంటే సేమ్ టైం ఇద్దరం. అండ్ గాయత్రి అనే కాలేజ్ లో మీ ఇద్దరం క్లాస్మేట్స్. ఒక 1 year కలిసి చదువుకున్నాం అక్కడ. సెకండ్ ఇయర్ కి క్లాసెస్ మారిపోయినాయి కొంచెం ఎందుకో. సో 1 year కలిసి చదువుకున్నాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా తేజ కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చాడండి. ఐ థింక్ బేబీ సినిమా వరకు అనుకుంటా అతను లాంగ్ గ్యాప్ వచ్చింది అతనికి కూడా. బట్ ఒక సర్టెన్ హిట్ రావాలి ఎవరికైనా కూడా. బేబీ తర్వాత జాంబీ రెడ్డి, ఇమీడియట్ గా మధ్యలో 2-3 మూవీస్ చేశాడు. హనుమాన్ రావడంతో అతను మంచి పొజిషన్కి వచ్చాడు. ఇప్పుడు మాకు ఎవరికైనా కూడా ఇప్పుడు తేజ కూడా రీస్టార్ట్ చేశాడు, నేను రీస్టార్ట్ చేశాను. ఒక పర్టికులర్ మూవీ వచ్చే వరకు అది కష్టం. ఒక మూవీ అనొచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పాలంటే ర్యాంబోయిన్లో వచ్చే వరకు కూడా నేను నథింగ్. నా ఉద్దేశంలో ర్యాంబోయిన్లో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలానే ఒక పర్టికులర్ బ్రేక్ వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేయాల్సిందే. అది కొంతమంది తొందరగా వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది, మనం చెప్పలేము. సో ఎనీవేస్ అప్పుడు హనుమాన్తో అతను క్రియేట్ చేశాడు కూడా, మార్కెట్ క్రియేట్ అయింది అతనికి. ఆడియన్స్ కూడా థియేటర్కి వస్తారు, అన్నీ వస్తాయి. అట్లానే మాకు కూడా ఒక పర్టికులర్ బ్రేక్ వచ్చే వరకు, పర్టికులర్ మూవీ వచ్చే వరకు మా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మేము చేయాలి. అంటే జనరల్ గా ఈ నార్మల్ గా అంటే మన ఫ్యామిలీస్ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ అయితే ఆపర్చునిటీస్ అనేది ఈజీగా వస్తాయి అనేది కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ట్రై చేసే వాళ్ళే ఫ్యామిలీస్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతేనే ఆపర్చునిటీ తొందరగా వస్తుంది, లేదంటే రాదు అని. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఉంది, రేపొద్దున నా సన్ కో డాటర్ కో ఆ బిజినెస్ నేను అప్పచెప్తాను. సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదు. అలానే ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ వాళ్ళ కిడ్స్ కానీ ఏదైనా ఉంటే చాలా మంది వచ్చారు, అందులో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. కొంతమంది సక్సీడ్ అయ్యారంటే వాళ్ళ ఓన్ హార్డ్ వర్క్. అది సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కి యాక్చువల్గా ఏదో ఒకటి థర్డ్ జనరేషన్ సినిమా ఏదో ఉంటుంది ఒకటి, ఒక టర్మినాలజీ. ఎందుకంటే థర్డ్ జనరేషన్ కల్లా మొత్తం నాశనం అయిపోద్ది అంటారు. అలా నిలబెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళకి హార్డ్ వర్కే. మేబీ ఒక ఎంట్రీ ఈజీ పాసిబుల్ అవ్వచ్చు, కానీ ఆడియన్స్ నుంచి ఆదరణ రావాలంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కానీ, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, అడవిశేష్, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. నాని గారు, ఇప్పుడు అందరూ మనం చూస్తున్నాం. అట్లనే ఏ జనరేషన్కి ఆ జనరేషన్ కొత్త కొత్త బ్యాచ్ వస్తుంటారు, అలానే ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఆ కాంపిటీషన్ మళ్ళీ వేరే, ఎవరి కాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిందే నా ఉద్దేశంలో అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మేబీ ఒక మూవీ రావచ్చేమో, ఆ ఒక మూవీ నన్ను సెటిల్ చేయొచ్చేమో కదా. బట్ ఆ ఆపర్చునిటీ అనేది వచ్చే వరకు వెయిట్ చేయలేక చాలా మంది కూడా టాలెంట్ ఉండి మళ్ళీ డ్రాప్ అయిపోయి ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఊర్లలో సెటిల్ అయిపోవడము, లేదా ఇష్టం లేని లైఫ్ ని బ్రతుకుతూ ఉన్నారు కదా. సో మీ విషయానికి వస్తే కూడా ర్యాంబో ఇన్ లవ్ అనేది కొంత సక్సెస్ ని ఇచ్చినా సరే మీ డ్రీమ్స్ ని ఇంకా అచీవ్ చేయలేకపోయారు, రైట్? సో ఎంత టైం పడుతుంది అనేది మనకి తెలియదు. సో
మీ సైడ్ నుండి అంటే మీ ఫ్యామిలీ సైడ్ నుండి కూడా ఏదైనా ప్రెషర్ కానీ లేదంటే మీరు ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఫ్యామిలీ సైడ్ నుంచి ప్రెజర్ ఎందుకు లేదంటానంటే నన్ను పుష్ చేసే వాళ్ళే కాబట్టి. వాళ్ళే కాబట్టి. ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే ఫ్యామిలీస్ నేను చాలా మందిని చూశాను. నేను చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్గా చేసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేరు. వాళ్ళు ఎవరు యాక్టింగ్ కంటిన్యూ చేయట్లేదు. వెన్నర్ ఉమెన్ ఎవరు కూడా నాతో పాటు చేసిన కో యాక్టర్స్ చాలా మంది ఇప్పుడు చేయట్లేదు. వాళ్ళు మేబీ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారు, కొంతమంది డాక్టర్స్ అయ్యారు, కొంతమంది ఇంజనీర్స్ అయ్యారు. ఆ సర్టెన్ పీరియడ్ వరకే చేశారు. నేను, తేజ, భరత్ ఇంకా కొంతమందే కంటిన్యూ అవుతున్నాం స్టిల్ మూవీస్లో. అంటే అది మా ఇంట్లో నుంచి వచ్చే సపోర్ట్ వల్ల ఉంది. మెయిన్గా మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఎప్పుడైతే మనకు ఫైనాన్షియల్గా టెన్షన్ ఉంటుందో, ప్రెషర్ ఉంటుందో, ఆ ప్రెషర్ని తట్టుకోగలిగితే ఉండాలి. లేదంటే వేరే జాబ్ చూసుకుంటే హ్యాపీ ఎవరికైనా. ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఒక స్టేజ్లో నేను మీరు పేరెంట్స్ నుంచి ఎప్పుడు ప్రెషర్ లేదు, కానీ నేను ఫస్ట్రేట్ అయిన మూమెంట్స్, నేను డిప్రెస్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నాతో చదువుకున్న చాలా మంది ఆల్రెడీ ఫైనాన్షియల్లీ సెటిల్డ్ అయిపోయి ఉంటారు. లేదంటే జాబ్ వైజ్ కానీ ఏది కానీ వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడం, ప్రమోషన్స్ రావడం, వీళ్ళందరూ ప్రాపర్గా ఉన్న టైంలో నేను స్ట్రగుల్ అయిన టైమ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కి బర్డెన్ చేయలేను ఈ ఏజ్ వచ్చాక. అవును. వాళ్ళు నన్ను ఏమనట్లేదు. సో ఆ ప్రెషర్ ఉంటుంది నాకు. వాళ్ళ దగ్గర మనీ తీసుకోవాలంటే ఒక మొహాటం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ప్రాపర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే వరకు కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. అక్కడ గివప్ చేసామా అయిపోయింది, లేదో దీన్నే నమ్ముకొని మనం స్ట్రగుల్ అయినా సరే డెవలప్ అయ్యామా ఉంటాం దీంట్లో. ఎప్పుడన్నా అంటే మీ విషయానికి వస్తే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యారు అంటున్నారు కాబట్టి ఏదైనా విషయంలో అరే ఈ రోజు నా దగ్గర అమౌంట్ లేదే, నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలన్నా కష్టంగా అనిపించి ఉండొచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నా సరే గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనిపించాలన్నా, ఏదైనా సరే తను షాపింగ్ అడిగింది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా అలా హర్ట్ అయిన సందర్భాలు కూడా ఉండుంటాయి లైఫ్ లో, కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్స్ బేసిక్ గా. యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ జీరో ఎప్పుడు లేను. నాకు బై గాడ్ దేవుడి చాలా చూడటం వల్ల జీరో ఎప్పుడు లేను. మా పేరెంట్స్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంది. కాకపోతే సర్టెన్ ఏజ్ లో మనకు తీసుకోబుద్ది కాదు, ఆ మొహాటం వచ్చేస్తుంది. మన సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, మనం సంపాదించుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ప్రెషర్ ఉంటే అది మనం తీసుకుంటాం మైండ్కి, ఆ టైంలో మనీ అడగలేము. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చూసుంటాను. మీరు చెప్పినట్టు కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతాను, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే నేను నా ఫోకస్ ఆర్ నా డ్రీమ్ బిగ్ ఉన్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు ఇది కావాలి అది కావాలి అంటే నేను ఏదో దానికి సెటిల్ అయిపోవచ్చు. నాకు ఒకటే కావాలి అన్నప్పుడు దీనికి ఓకే ఫైన్. నాకు కొన్ని మూమెంట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా కొంచెం పర్సనల్గా స్ట్రగుల్ అయినాయి. ఎందుకంటే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలని ఉండదు, వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయడానికి రెడీయే. బట్ నేను వద్దనుకుని అరే ఈ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఫైనాన్షియల్గా సెటిల్గా ఉంటే నేను కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ వద్దులే ఈ బెటర్ ప్రాజెక్ట్కి వెళ్దాం అని చెప్పి ఒక 6 months గ్యాప్ తీసుకోవడానికనే నేను రెడీగా ఉండాలి. అది లేనప్పుడు ఏం చేద్దాం, కొన్ని కాంప్రమైజే చేస్తాం. సరే డబ్బులైనా వస్తాయి కదా, ఒక ప్రాజెక్ట్ వెళ్ళిపోతే తర్వాత చూసుకుందాం అని. లక్కీలీ ఇప్పటివరకు నాకు ఆ సరదాగా చేసిన ఎప్పుడు ఎఫెక్ట్ చేయలేదు కెరియర్కి. బట్ ఆ సిచ్యువేషన్స్ అయినా చాలా వచ్చినాయి. బిఫోర్ ర్యాంబో ఇన్ లవ్ వరకు కూడా నాకు అరే ఏంటిది మరింత గ్యాప్ వచ్చేస్తుంది కెరియర్, ఇప్పుడు వస్తామా రామా, అసలు బయటకు వస్తామా, ఫైనాన్షియల్లీ ఏంటి, నెక్స్ట్ ఏంటి. పాపం మా పేరెంట్స్ కూడా ఒక సిచ్యువేషన్లో అనవసరంగా తీసుకొచ్చాము వీడిని, కంప్లీట్ జాబ్ అట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఉంటే వేరే ఉండేదా, ఇప్పుడు చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ నాకు ఒక ఎక్స్పోజర్ వచ్చింది. ఈ చిన్న స్ట్రగల్స్ అనేవి ఎప్పటికైనా బయటపడతానని ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా ఈ సిరీస్ కానీ లేదంటే ఈ షార్ట్ ఫిలిం కానీ ఈ మూవీ కానీ ఏదైనా సైన్ చెయ్యకుండా ఉండాల్సింది అని ఏమైనా ఉన్నాయా? చాలా రేర్ అండి. ఇప్పటివరకు చేసినవి మనకు నచ్చినవి చేశాను. ఏదైనా ఒకటి రెండు కొన్ని చేశానేమో, లక్కీగా రిలీజ్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు వరకు మీరు చేసిన అన్నింటిలో అంటే చిన్నప్పుడు యాక్ట్ చేసినవి అయి ఉండొచ్చు, ఇప్పుడు పెద్దగా అయ్యాక యాక్ట్ చేసినవి అయి ఉండొచ్చు, మీకు బాగా నచ్చింది ఏది? యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలంటే ప్రెసెంట్ కాకుండా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నాను. ఒక మూవీ చేశాను, ఏడ తానున్నాడో, దాని పేరు ఏడ తానున్నాడో. ఓకే. ఆ మూవీ చాలా ఇష్టపడి చేసాము, చాలా కష్టపడి చేసాము. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికి నాకు రెమ్యునరేషన్ కూడా జీరో. మొత్తం కంప్లీట్ గా డెడికేటెడ్ గా చేసిన ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. రెమ్యునరేషన్ లేకుండా ఏమైనా వర్క్ చేశారా? స్టార్టింగ్ లో చాలా చేశాను. ఆ ప్రాజెక్ట్ నేను రిలీజ్ అవుద్దాం అనుకున్నా, రిలీజ్ అవ్వలేదండి. సో దానివల్ల నాకు ఆ ఇంపాక్ట్ చాలా రోజులు ఉంది నాకు. అరే ఎందుకు అంటే బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ లో అలా సడన్గా ఒక హిట్ జరిగేసరికి
నాకేంటంటే దానివల్ల ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇన్ ఏ గుడ్ వే, అండ్ ఒక ట్రోమా మిగిలిపోయింది దానివల్ల. ఎందుకు ఇలా జరిగింది, అది ఇప్పటికీ నాకు అది అయి ఉంటే బాగుండేది, అయి ఉంటే